క్రీమీ టెక్స్చర్తో క్రీమీగా పన్నీర్ కర్రీ సింపుల్గా ఈజీగా అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీ, రైస్, రోటీ అన్నిటిలోకి మంచి కాంబినేషన్ కర్రీ అండి. క్రీమీ టెక్స్చర్ సూపర్ వస్తుంది. ఇలా ట్రై చేయండి. దానికోసం ఒక కడాయి అయితే తీసుకుని దాంట్లో జీరా, లవంగాలు, మిరియాలు, తెల్లగడ్డ, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకొని వేసుకొని నానబెట్టుకున్న కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలా. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని జీరా వేసుకోవాలండి. జీరా వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఉంటే సింపుల్గా అయితే చూపిస్తున్నాను. మసాలా వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పేస్ట్ అయితే వేసి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని తర్వాత దాన్ని మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, మీగడ అయితే బాగా బీట్ చేస్తే ఫ్రెష్ క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. మీగడ కానీ వేసుకుంటే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. క్రీమ్ లేకపోతే పాల మీద మీగడని బాగా బీట్ చేసేసేయండి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసి వేసుకుంటే క్రీమీ టెక్స్చర్ కర్రీ అయితే సూపర్గా వస్తుంది. వేసిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. పన్నీర్ వేసుకొని కొంచెంసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం సేపు ఉడకనిచ్చామంటే కర్రీ అయితే సూపర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో క్రీమీ టెక్స్చర్తో. ఫైనల్గా ధనియా ఉంటుంది కదండి, కొత్తిమీర చల్లేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. సూపర్ ఉంటుంది కర్రీ అయితే. చూడండి ఎంత బాగుంది కర్రీ. రైస్లోకి, చపాతీలోకి అన్నిటిలోకి మంచి కాంబినేషన్ కర్రీ అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేనైతే సర్వ్ చేసుకున్నాను. చూడండి ఉట్టి కర్రీ తినొచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.